రామచంద్రారెడ్డి గారు, ఈసారి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిన ప్రధానమైన అంశాలు ఏంటి? ఈసారి ఎజెండాలో ఎక్కువగా తిరుపతికి సంబంధించిన వరకు, తిరుపతి, చిత్తూరు జిల్లాకి సంబంధించిన వరకు. జనరల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అంశాలే చిత్తూరు జిల్లాలో కూడా కొద్దిగా ప్రభావం ఉంటాయి. ఎందుకంటే ఒకవైపున నా పథకాలు, సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి కానీ వీటిపైన నాకు మీకు మీకు నచ్చిన తర్వాత మీరు నాకు మేలు చేసినానంటే నాకు ఓటేయండి అని అడగడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక 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 రకమైన క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాడు. సో నేను ఒక 5 సంవత్సరాలుగా నేను ఈ పథకాలు, ఈ కార్యక్రమాలు నేను చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన 99% అమలు చేశాను కాబట్టి, సో దాంట్లో కూడా ఎలాంటి వివక్ష లేకుండా, ప్రాంతము, కులము, మతము అనేది వివక్ష లేకుండా అందరికీ నేను సంక్షేమాన్ని లేకపోతే అభివృద్ధిని అందించాను కాబట్టి, సో మీరు ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందాయి కాబట్టి మీకు అందిందని మీరు భావిస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం అనేది కొద్దిగా అది జనాలలో కొద్దిగా ఆలోచింపజేసింది. చాలా మటుకు ఇట్లా చాలా మంది ఫస్ట్ టైం నాకు తెలిసి పెన్షనియర్స్ కానీ లేకపోతే కొంతమంది వృద్ధులు ఇట్లాంటివంతా వాళ్ళంతా మొదటిసారిగా వాళ్ళు వాలంటరీగా వాళ్ళు మొదటి మార్నింగ్ టైం ఫస్ట్ అవర్ లోనే ఓటింగ్ రావడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అన్న. అలాగే ఇక్కడ మెయిన్ ఇతర అంశాలు కూడా కొన్ని ప్రస్తావనకు వచ్చినా కూడా లాస్ట్ లో కొంత ఇక్కడ ఇంకొకటి మీడియా రోల్ గురించి మనం ప్రస్తావించుకోవాలి. సో ఫస్ట్ టైం నాకు తెలిసి మీడియాలో కొంత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక వైపున బాగా విస్తృతంగా గవర్నమెంట్ పైన నెగటివ్ ప్రోపగండా చేయడానికి చాలా ఇచ్చిన ప్రాధాన్యత నాకు, నేను జర్నలిస్ట్ గా ఎప్పుడు ఇలాంటి పేపర్స్ లో ఇలాంటి ఎక్కడ చూడలేం మనం. సో కాల్డ్ మీడియాలో మన ఒక పక్షంగా ఒక అంటే గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ ఉండకూడదు, ఈ గవర్నమెంట్ పోవాలనే ఒక పక్కన ఒక విస్తృతమైన ఒక నెగటివ్ ప్రచారం, అంటే దాన్ని గవర్నమెంట్ ను బాగా డ్యామేజ్ చేసే విధంగా కొద్దిగా ఆర్టికల్స్ కానీ ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి రాయొచ్చు. పేపర్లకు ఆ స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఒకటే వైపు ఉండడం అనేది ఒక ఎత్తుగా చూసాము. ప్రజలు వీటిని ఏ మేరకు విశ్వసిస్తారు, ఈ పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా మనం రేపు 4వ తేదీ మనకు తెలుస్తాయి. తర్వాత ఇంకా ఈ అంశాలు ప్రధానంగా సంక్షేమంతో పాటు ఇంకా ఈ ఫ్యూచర్ లో నేను ఇవి చేయబోతున్నాను మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు కూటమిలో జనసేన, తెలుగుదేశం మాత్రమే దాన్ని ఓన్ చేసుకోవడము, బీజేపీ సడన్ గా ఆ మేనిఫెస్టో నుంచి మేము దీనికి మాకు సంబంధం లేదు, మాది నేషనల్ మేనిఫెస్టో అని చెప్పి దాన్ని డిజోన్ చేయడము అనే దాని పట్ల మేనిఫెస్టో పైన ఒక క్రెడిబిలిటీ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు మనకు సంపద సృష్టిస్తాం అంటున్నారు. సో ఈ ఒకవైపు ఏమో సంక్షేమ పథకాలు సుమారుగా డబుల్ ఇస్తామంటున్నారు. ఇవి ఎలా చేస్తారనే దానిపైన రేపు వాళ్ళ విశ్వసనీయత పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ప్రజలు, ఓటర్లు ఎవరు విశ్వసిస్తారనే దాని పట్ల ఓటింగ్ కూడా జరిగింది. ఇంకా ప్రధాన అంశాలు ఇక్కడ కూడా వచ్చింది. సో ఒక సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్య కానీ, అభివృద్ధి కానీ, లేకపోతే ఈ 5 ఏళ్లు జరిగిన పరిపాలన పట్ల కానీ, తర్వాత ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కూడా కన్స్ట్రక్టివ్ గా ఇక్కడ తీసుకురావడము, ఏదన్నా మేము ఇవి చేస్తాము, ఇవి చేయలేము, ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగస్తులు మేము ఇవన్నీ మాకు రాలేదు, ఇవన్నీ మాకు రావాల్సిన డిఏలు కానీ రాలేదని ఒకవైపు అసంతృప్తి ఉన్నా కూడా అవతల వైపు ఎవరైతే ప్రతిపక్షాలు వాళ్ళ పక్షాన్ని నిలిచినారో మేము చేస్తామని చెప్పి పెద్ద హామీలు కూడా లేకపోవడం అనేది కూడా విస్తృతంగా చర్చకు వచ్చింది. అలాగే సో ఈ లాస్ట్ లో ల్యాండ్ యాక్ట్, టైటిల్ యాక్ట్ పైన కూడా విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది, కానీ అది పెద్దగా అంత వెళ్ళింటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అప్పటికే దాంట్లో ఒక సెక్షన్ దాన్ని ముందుకు తీసుకొచ్చినా కూడా దానిపైన క్లారిటీ అట్లా బీజేపీ నాయకులు కానీ, తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు దానిపైన కొంత మేధావులు కొంత క్లారిటీ ఇవ్వడంతో కొంత అది సద్దుమణిగింది. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ పరంగా ఇప్పుడు కూటమి చూస్తే కనుక మీకు కొంత పోలరైజేషన్ జరిగిన మాట వాస్తవం. సో పోలరైజేషన్ లో కొంత బీజేపీ, జనసేన కూటమి కొద్దిగా ట్రాన్స్ఫర్ ఏ మేరకు ఉంటుందో తెలియదు, కానీ జనసేన ఓట్స్ టీడీపీకి, టీడీపీ వైపు జనసేన ఓట్లు, బీజేపీ ఓట్స్ ఎలాగా టర్న్ అయినాయి, పూర్తిగా స్థాయిలో టర్న్ అయినాయా లేకపోతే వాళ్ళలో కొంత టర్న్ అయ్యి కొంత టర్న్ కాకపోయినా అనేది కొద్దిగా తెలుస్తుంది మనకు. సో మనకు జనరల్ గా ఇంకొకటి ఇక్కడ నాకు అబ్జర్వ్ చేసింది ఏమంటే,
వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ పార్టీ యొక్క మేనిఫెస్టో కన్నా వ్యక్తిగతంగా విమర్శలు, వ్యక్తిగత అటాక్స్ ఎక్కువగా ప్రాధాన్యత కనపడింది. అవే మీడియాలో కూడా బాగా హైలైట్ అయ్యాయి. అలా కాకుండా కొద్దిగా మేనిఫెస్టో పైన కొద్దిగా విస్తృతంగా చర్చ కానీ, మేనిఫెస్టో పైన వాళ్ళ ప్రసంగాలు కానీ, లేకపోతే ఇది మేము చేస్తాము, మేము అధికారంలోకి వస్తే అనే దానిపైన ఫోకస్ ఉండింటే బాగుండేది. సో దురదృష్టవశాత్తు దాని ఫోకస్ అది తగ్గింది. వ్యక్తిగత విమర్శలు, కొంత హుందాతనం కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొంత తగ్గించుకొని వాళ్ళు వ్యక్తిగత విమర్శలు పోవడం అనేది కొంత దురదృష్టకరము. సో మనకు రాజకీయాల్లో విమర్శలు సహజంగా ఉంటాయి. మరి పర్సనలైజ్డ్ విమర్శలు కొంత అవాయిడ్ చేసింటే బాగుండేది అనేది నా అభిప్రాయం.